ఉదయకాల ప్రార్థన. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాక్యము, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. 32వ కీర్తన 2వ చరణము. ఈ యొక్క కపటము అనేది చాలా ఘోరమైనది, నీ హృదయాన్ని పాడు చేసేది. ఎందుకంటే కపటము అంటే పైకి మంచిగా నవ్వుతూ నటిస్తూ లోపల ఎదుటివారి గురించి, నీ శత్రువు గురించి, లేదు నీకు నచ్చని వారి గురించి నువ్వు ఎంతగానో దూషించటం అన్నమాట. అనంటే కపటం అనేది చాలా ఘోరమైనది, మోసకరమైనది. ఈ దినమున శరీరానుసారంగా ఎంతో మంది కపటం కలిగి ఉంటారు, కానీ వారికంటే ఈ దినమున ఆత్మలో కపటంగా ఉండేవారే ఎక్కువైపోయారు. ఎందుకంటే పైకి క్రైస్తవులు అని చెప్పుకుంటూ భక్తి గలవారమని తిరుగుతూ లోపల ఎన్నో చెడు కార్యాలు చేసేవారు ఎంతో మంది ఉన్నారు. అందుకని దేవుడు అంటున్నాడు, ఆత్మలో నీ ఆత్మను పరిశుద్ధపరచుకో. ఎప్పుడైతే నీ ఆత్మను పరిశుద్ధపరచుకుంటావో నీవు ధన్యుడు అవుతావు, నీవు ధన్యురాలు అవుతావు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆత్మలో కపటం అనేది ఎప్పటికీ నీ హృదయంలో నీవు ఉంచుకొనకూడదు. ఆ కపటమైన మనస్సు నీకున్నప్పుడు సైతాను నీ హృదయంలో నివాసము చేస్తాడు, దేవుడు నీకు దూరమైపోతాడు. అలా దూరం అయిపోయినప్పుడు నీ జీవితంలో నీవి ఎన్నో సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. అందుకని దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు, ఈ దినమున నీతో మాట్లాడుతూ ఉన్నాడు, నీలో ఉన్నటువంటి కపటమైన ఆత్మను నీవు తీసివేసుకో. ఎంతమంది ఈ దినమున ఇటువంటి మనసుతో ఉన్నారో అటువంటి వారందరూ ఈ రోజున దేవా నాలో నుంచి కపటమైనటువంటి ఆత్మను తీసివేయ్యా, దేవా నాకు సహాయం చేయ్యా, నాలో ఉన్న చెడంతటిని తీసివేయ్యా అని నీవు దేవునికి నీ 2 చేతులు చాచి మొరపెట్టి అడిగి చూడు. దేవుడు నిన్ను ధన్యురాలుగా చేస్తాడు, దేవుడు నిన్ను ధన్యుడిగా చేస్తాడు, నిన్ను ఆశీర్వదించి గొప్పగా నిన్ను వర్ధిల్లింప చేస్తాడు. ఆమెన్. ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన పాదములకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, జీవాధిపతి మీకు వందనములు తండ్రి. పరిశుద్ధుడు 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 అని నిత్యము సకల దూతల చేత కొనియాడబడుచున్న యేసయ్యా మీకు స్తోత్రము నాయన. ఈ దినమున ఇచ్చిన వాక్యమును బట్టి మీకు వందనములు. విత్తినటువంటి వాక్యము నూరంతలుగా ప్రతి ఒక్కరి హృదయంలో ఫలించులాగున సహాయం చేయండి తండ్రి. విన్నటువంటి వాక్యాన్ని విని వదిలివేయటమే కాకుండా హృదయానుసారముగా దేవం ఆ యొక్క వాక్యానుసారముగా ప్రతి ఒక్కరూ జీవించడానికి, నడుచుకోవడానికి మీ కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాము తండ్రి. ఈ దినమంతయు మీ కాపుదల కింద భద్రం చేయండి దేవా. మాకు ముందుగా మీరు ఉండి చేయుచున్న పని అంతటిలో మీరు తోడై నడిపించండి. ఆ కార్యమును మీరు సఫలం చేయమని వేడుకుంటున్నాము తండ్రి. యేసయ్యా మీరు జ్ఞాపకం చేసుకోవా తండ్రి, అర్థిస్తున్నాం దేవా. ప్రాధేయపడుతూ ఉంటుండగా ఈ రోజున దేవా తండ్రి గొప్ప కార్యము జరుగునుగాక యేసు నామములో. ప్రతి ఒక్కరి జీవితంలో కార్యము జరుగునుగాక యేసు నామములో. కృప ఆవరించునుగాక యేసు నామములో. సహాయము చేయమని వేడుకుంటున్నాము తండ్రి. ప్రయాణాల్లో తోడై నడిపించండి. వారి చుట్టూ, వారి వాహనాల చుట్టూ మీ రక్షణను కంచెను ఉంచి మరలా వారి కుటుంబాలను వారి క్షేమంగా చేరుకొనిలాగున సహాయం చేయండి దేవా. ఎంతమంది ఈ దినమున తండ్రి ఉద్యోగం లేకుండా బాధపడుతూ ఉన్నారు, తగినటువంటి ఉద్యోగాన్ని వారికి దయచేయమని వేడుకుంటున్నాం దేవా. ఇంటర్వ్యూస్ లో మీరు తోడై నడిపించండి, సెలక్షన్స్ లో తోడై నడిపించండి. గొప్ప విజయాన్ని వారు పొందుకొనులాగున సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఎంతమంది ఈ దినమున బిడ్డలు లేకుండా బాధపడుతూ ఉన్నారో యేసయ్య అటు గర్భాలను తెరవండి దేవా. స్వస్థపరచండి తండ్రి. గర్భంలో ఉన్నటువంటి నరనరాన్ని మీరు ముట్టండి, స్వస్థపరచమని వేడుకుంటున్నాము తండ్రి. ఈ దినమున ఎంతమంది వివాహాలు కాకుండా మిగిలిపోయినారో తగినటువంటి భాగస్వామితో మీరు ఐక్యపరచండి, జతపరచండి. నేను ఎంతమంది ఈ దినమున నాయన పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకుంటున్నారు, వారికి మీరు ఇచ్చినటువంటి నూతన దాకిరీటాన్ని బట్టి మీకు వందనములు దేవా. రోగులను మీరు ముట్టండి, బలహీనలకు బలం చేకూర్చండి తండ్రి. సహాయం చేయండి. మరణ పడకల్లో ఉన్న వారిని సైతము మీరు లేవనెత్తమని వేడుకుంటున్నాం నాయన. ఎంతమంది ఈ దినమున చిన్న బిడ్డల నుంచి వృద్ధులు ఉన్నారో నాయన, ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఈ యొక్క
క్షేమాన్ని వారికి అందించమని వేడుకుంటున్నాం దేవా. సహాయం చేయండి తండ్రి. నాయన యొక్క ఉదయకాల ప్రార్థనలో ఇంతమంది ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నారు. అధికమైన రెట్టింపు మేలులు ఆశీర్వాదాలతో మీరు నింపమని వేడుకుంటూ కుటుంబాల్లో నెమ్మదిని శాంతి సమాధానమును దయచేయమని అడుగుతూ యేసు నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థించండి, విశ్వాసం ఉంచండి, మీరు తప్పకుండా అద్భుతాలు చూస్తారు. దేవుడిని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.